హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ సరిజోడి 6వ భాగాన్ని వినేద్దాం. బాను నవ్వు మరింతగా ఆర్కే మనసుని మాయ చేసింది. ఆమె ఫ్లాట్ అంతా చూపిస్తూ ఉంటే ఆర్కే మాత్రం బాను నవ్వునే చూస్తున్నాడు. ఇన్ని రోజుల్లో ఎప్పుడూ లేనిది అతని మనసు ఏదో తెలియని ఫీల్ అనుభవిస్తూ ఉంటే అతని మనసంతా బాను కావాలని పరితపిస్తూ తన్ని తానే మైమరిచేలా చేస్తుంది ఆమె అందం నవ్వు. చూసావు కదా ఆర్కే, ఇది ఫ్లాట్ అబ్బా, చూసావా టైం అప్పుడే 7 అయిపోయింది. ఆమె మాటలు మధురమైన లాలనగా అతని చెవికి చేరుతుంది. ఆర్కే ఆర్కే హలో, ఉన్నావా? ఏం ఆలోచిస్తున్నావు? ఆర్కే తేరుకుని నథింగ్, నువ్వు రెంట్ ఎంత ఇవ్వాలి అనుకుంటే అంతే ఇవ్వు, బట్ 50 కాదు, జస్ట్ 10% మాత్రమే ఇవ్వు. బాను అవాక్కై ఓయ్ ఏంటి మరీ 10% నా, ఇది అన్యాయం కదా అంటుంది. మొదటిసారి ఆర్కేని ఓయ్ అనటమే కాదు, ఒక అమ్మాయి తనతో ఇలా చొరవగా మాట్లాడడం అతనికి ఎంతగానో నచ్చేసింది. అన్యాయం కాదు అంటాడు. మరి ఇంకేంటి అంటూ 2 కళ్ళు చిట్లించి ఆర్కే కళ్ళలోకి చూసింది. ఒక్క క్షణం అతనికి చూపు తిప్పుకోవడం కష్టంగా అనిపించి నుదుటిన బొటన వేలుతో రఫ్ చేసుకుంటూ, నిజం చెప్పాలంటే నా ఫ్రెండ్కి నీ గురించి చెప్పాను, వాడు అసలు రెంట్ కూడా వద్దని చెప్పాడు, బట్ నువ్వు ఖచ్చితంగా ఇస్తానని చెప్పావు కదా, అందుకే 10% ఇవ్వు చాలు. వాడు చాలా మంచోడు, తను హెల్ప్ చేసి మనీ తీసుకోవడం అంటే నిజంగానే అతనికి అస్సలు నచ్చదు అంటాడు. హో, నువ్వే అనుకున్నా, నీ ఫ్రెండ్ కూడా చాలా మంచోడే అంటూ సన్నగా నవ్వి, నువ్వు ఎలా చెప్తే ఈ బాను అలానే చేస్తుంది ఆర్కే, నువ్వు చెప్పినట్టుగా 10% ఇస్తాను అంటుంది. నీలో ఏదో మాయ ఉంది కుట్టి, నన్ను ఎంతగా మాయ చేస్తుందంటే నాకు అసలు మాటలు రావటం లేదే బాబు అనుకుంటూ మెడ దగ్గర చేతిని పట్టుకుని బెడ్ మీద కూర్చున్నాడు. వావ్ ఆర్కే, నీ రూమ్ చాలా బాగుంది, అంతేకాదు చాలా రిచ్గా కనిపిస్తుంది ఈ ఫ్లాట్ కంటే కూడా అంటుంది. చూస్తావా నా రూమ్ అని అడుగుతాడు. అంటూ అందంగా నవ్వేసింది. తన రూమ్ అంతా చూపించాడు ఆర్కే. పరిచయం లేని అమ్మాయి తనకి తెలియని బంధంగా మారి ఈ రోజున తనతో అంత అందంగా నవ్వుతూ మాట్లాడుతుంటే ఆర్కేకి నిజంగా ఆ ఆనందం, మనసులో కలుగుతున్న అలజడి, పైకి చెప్పలేని ఎన్నో మాటలు, ఏదో తెలియని అనుభూతి ఫీల్ అవుతూ ఎంతో సంతోషంగా ఉన్నాడు. వావ్ ఆర్కే, నిజం చెప్పనా, నీ రూమ్ అయితే నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది, ఎంత బాగుందో తెలుసా అన్నది. నీకు నచ్చిందా? చాలా హస్కీగా అంటాడు ఆర్కే. బట్ బాను అతని మాటల వెనక దాగి ఉన్న ప్రేమను గుర్తించలేదు, కేవలం అతనితో ఫ్రెండ్ లాగా మాట్లాడుతూ ఉంది. చాలా నచ్చేసింది ఆర్కే, దేనికైనా పెట్టి పుట్టాలి బాబు. దేనికి అన్నాడు. నీకో విషయం తెలుసా, నాకు మా ఊరి పచ్చని పొలాలు, మా ఇల్లు, నా గది ఇవే నాకు ఇష్టం, ఈ 3 నాకు ప్రపంచం. కానీ ఎందుకో తెలీదు, నా రూమ్ తర్వాత నీ రూమ్ ఎంతగా నచ్చిందంటే నా ఇష్టమైన లిస్టులో నీ రూమ్ ప్లేస్ కూడా కొట్టేసింది అంటూ 2 కళ్ళు గుండ్రంగా తిప్పి మరీ నవ్వుతూ చెప్పింది బాను. ఆ మాటకి ఆర్కే పిచ్చ హ్యాపీ. తన రూమ్ తనకి నచ్చటమే కాకుండా తనకిష్టమైన లిస్టులో తన రూమ్ చేర్చేసిందని. ఆర్కే, నీకు మాటలు రావా అని అడుగుతుంది. వై అలా అడిగావేంటి అంటాడు. ఇందాకటి నుంచి నేనే వాగుతున్నాను, నువ్వెందుకు మాట్లాడడం లేదు అంటుంది. ఆర్కే నవ్వి, నీకో విషయం తెలుసా అంటాడు. చెప్పార్కే, నేను నీతో ఇప్పటికే చాలా ఎక్కువగా మాట్లాడాను, ఐ మీన్ నా వరకు నీతో ఎక్కువగానే మాట్లాడాను అంటాడు. బాను షాక్ అవి, బాబోయ్ ఆర్కే, ఈరోజు ఎవడో పోయాడు అయితే, నువ్వు అసలు నాతో ఏం మాట్లాడావు? నేను వాగుడు కాయలా వాగుతూనే ఉన్నాను, నువ్వు జస్ట్ మహా అయితే 2 లైన్స్ మాట్లాడుంటావు. చూస్తూ ఉండార్కే, ఈ బాను నిన్ను అల్లరి అబ్బాయిగా మార్చేస్తుంది. ఎప్పట్లానే స్మైల్ ఇచ్చాడు ఆర్కే. ఆర్కే, ఒక విషయం చెప్పనా అంటుంది. ఏంటి అన్నట్టు చూశాడు. నిజంగా నువ్వు హీరోలా ఉన్నావు, సినిమాలో ట్రై చేయి, పెద్ద స్టార్ అవుతావు. నీకు ఇంకా ప్లస్ పాయింట్ ఏంటో చెప్పనా, నీ స్మైల్, నిజంగా అమ్మాయిలా ఎంత అందంగా నవ్వుతున్నావో అంటుంది. బాను మాటలకి ఆర్కే నవ్వు ఆగదు, కానీ పైకి ఎప్పట్లానే సన్నని నవ్వు నవ్వుతాడు. సినిమా హీరోగా ట్రై చేయనా, నాకంత సీన్ ఉందా అంటాడు. హా ఆర్కే, నిజం, తప్పకుండా పెద్ద స్టార్ అవుతావు నువ్వు అంటూ ఉంటుంది బాను. అప్పుడే రెడీ అవి బయటకొచ్చిన సౌమ్య బాను ఫోన్ మాట్లాడడం చూసి ఆశ్చర్యంగా చూసింది. కానీ నీకు సినిమా హీరోలంటే ఇష్టం ఉండదు కదా అన్నాడు. హా ఆర్కే, ఇష్టం ఉండదు అంటే నేను ఎక్కువగా సినిమాలు చూను, ఎప్పుడో పాతవి చూస్తాను అంతే అంటుంది. అవునా అంటాడు. బట్ ఆర్కే, ఎందుకో తెలీదు నీ ఫేస్ ఇంతకు ముందు చూసినట్టుగా ఉంది అంటుంది. అవునా, ఎక్కడా అంటాడు. ఏమో నాకు గుర్తు రావడం లేదు. సరే మరి ఇంకా నేను ఉంటాను, నాకు మంచి లైఫ్ ఇచ్చావు, నిన్ను ఎప్పుడు మర్చిపోను, థ్యాంక్ యూ సో మచ్ ఆర్కే అంటుంది. ఆర్కే సీరియస్గా చూస్తాడు.
అన్నిసార్లు చెప్తున్నా అని కోపడుకులే. చెప్పాలనిపించింది చెప్పాను, మరి ఉంటాను, డ్యూటీకి టైం అవుతుంది కదా అంటుంది. బాయ్ కుట్టి అని అనుకుని, జాగ్రత్త, టైంకి తిను, బెంగ పెట్టుకోకు, ఏడవడం బాధపడటం ఇలాంటివి చేయకు, బీ హ్యాపీ అంటాడు. భాను కూడా నవ్వి, నువ్వు ఇలా ధైర్యం చెప్తుంటే నాకు మా నాన్నే గుర్తొస్తున్నాడు ఆర్కే అంటుంది. అయితే డైలీ ఫోన్ చేసి ధైర్యం చెప్తాలే, మరి ఉంటాను, జాగ్రత్త, బాయ్ అంటూ కాల్ కట్ చేశాడు ఆర్కే. అతని మనసులో లేదు. ఇన్ని రోజులు ఏదో తెలియని వెలితి ఉండేది. ఇప్పుడు అలా లేదు. మనసంతా భానుని నిండిపోయింది. అతని సంతోషాన్ని డిస్టర్బ్ చేయడానికి రూమ్ డోర్ చప్పుడైంది. వెంటనే ఈ లోకంలోకి వచ్చి డోర్ ఓపెన్ చేశాడు. కింద మూర్తి నీకోసం వెయిట్ చేస్తున్నాడు, టైం ఇంకా అవ్వలేదా అన్నయ్య అంటాడు. ఆర్కే సీరియస్ లుక్ ఇచ్చి కామ్గా కిందికెళ్ళాడు. అదరు నవ్వి, నీ కళ్ళల్లో మెరుపు చూస్తుంటేనే తెలుస్తుంది నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావో అనుకుని ఫ్రెష్ అవడానికి రూమ్కెళ్ళాడు అదరు. గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు. గుడ్ మార్నింగ్ మూర్తి అంటూ కార్లో కూర్చుని తన షూటింగ్ కోసం అడిగాడు. ఈరోజు మీ షూటింగ్ టైం 5 వరకు సార్. షూటింగ్ అవ్వగానే మీరు ఈరోజు సాయంత్రం షాపింగ్కి వెళ్తానన్నారు. లేదు, ఎక్కడికి వెళ్ళను, నేరుగా ఇంటికి వచ్చేస్తాను. షాపింగ్ ప్రోగ్రాం రేపటికి షిఫ్ట్ చేయి అంటూ ఫోన్లో మునిగిపోయాడు ఆర్కే. భాను నెంబర్ని మై కుట్టి అని సేవ్ చేసుకుని ఆమె మాట్లాడిన మాటలు తలుచుకుని లోపలే తెగ మురిసిపోయాడు. ఏంటే రెడీ అవ్వడం మానేసి పొద్దున్నే ఎవరితో మాట్లాడుతున్నావు అంటుంది సౌమ్య. ఇంకెవరు, ఆర్కేతో మాట్లాడాను. ఎందుకు? రెంట్ కోసం అంటూ జరిగిందంతా చెప్పి, సౌమ్య, ఆర్కే మాత్రం హీరో అయితే మంచి భవిష్యత్తు ఉంటుంది కదా అంటుంది. నీ పిచ్చి కానీ, నువ్వు ఉంటుంది సినిమా హీరో అయినా ఆర్కే ఇంట్లోనేనే హీరో అవటం కాదు. అతనికి ఉన్న క్రేజ్ తెలిస్తే నువ్వు ఇంకా కళ్ళు తిరిగి పడిపోతావు అనుకుంటుంది మనసులో. సౌమ్య, ఏంటి ఏం మాట్లాడడం లేదు? ఏమీ లేదులే, టైం అవుతుంది, పదా రెడీ అవ్వు అంటుంది. హా అంటూ టవల్ భుజానేసుకుని వాష్రూమ్కి వెళ్ళింది భాను. ఇది నిజంగానే పిచ్చిది. హీరో ఫ్లాట్లోనే ఉంటూ ఆర్కే సార్కి తన ఫ్లాట్కి రెంట్ ఇస్తానంటుంది. అతను ఒక పెద్ద స్టార్ అని తెలిసినప్పుడు దీని ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడాలి అనుకుని దేవుని గది దగ్గరికి వెళ్ళి పూజ చేయటం మొదలుపెట్టింది సౌమ్య. ఎప్పుడెప్పుడు తన తండ్రి సోలోకి వస్తాడా అని ఎదురు చూస్తున్నాడు భరత్. నెమ్మదిగా అశోక్లో కదలిక వచ్చింది. భారంగా కనురెప్పలు తెరిచి తన ఎదురుగా ఉన్న ఆమెని భరత్ వైపు చూశాడు. అశోక్ కళ్ళు తెరవగానే నాన్న అంటూ ఏడుస్తూ తండ్రి చేతిని పట్టుకుని బాధనంతా దిగమింగుకుని, ఎలా ఉంది నాన్న? పేలగా నవ్వాడు అశోక్. ఆమెని వైపు చూశాడు. అశోక్ చేతిని పట్టుకుని ఏడుస్తూ ఉంది. ఎందుకు ఇద్దరు ఏడుస్తున్నారు? మీకోసం అయినా నేను బ్రతికాను అంటూ గట్టిగా కనులు మూసుకున్నాడు. తండ్రి బాధ అర్థం చేసుకోలేనంత పసివాడైతే కాదు మన భరత్. బాధపడకండి నాన్న, అక్క ఇలా చేస్తుందని మనం ఎవరూ ఊహించలేదు, కానీ ఏం చేస్తాం, మనల్ని కాదని వెళ్ళిన వారి గురించి నువ్వు ఆలోచించి బాధపడకు అంటూ పక్కకు తిరిగి కన్నులు తుడుచుకుని, అమ్మా నువ్వు నాన్న దగ్గర ఉండు, నాన్నకి స్లో వచ్చిందని నేను డాక్టర్తో మాట్లాడొస్తాను అని అంటూ బయటికి నడిచాడు భరత్. చూసారా వాడు ఎంత బాధపడుతున్నాడు? మన భాను చేసింది ఇంత దూరం దారి తీస్తుందని అస్సలు అనుకోలేదు అంటుంది. ఆమెని చేతిని గట్టిగా పట్టుకుని, ఒకప్పుడు మనం చేసిన తప్పే ఇప్పుడు మన కూతురు చేసింది, తేడా ఏముంది, బాధ ఒక్కటే కదా అంటాడు. గతం ఎప్పుడు తవ్వుకొని ఏం లాభం అంటూ అశోక్ తలనిమిరి, బాధపడకండి, మీరు మునిపట్లా ఉండండి, భరత్ కోసమైనా, లేదంటే వాడు ఏమైపోతాడు అంటూ భర్త కన్నీరు తుడిచి ధైర్యం చెప్పింది ఆమెని. నాకు ధైర్యం చెప్పి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? జరిగింది మార్చలేను ఆమెని, కానీ భాను ఇలా చేస్తుందని అసలు ఊహించలేదు. నా మాటే వేదమని నా చేతిని పట్టుకుని నడిచిన నా కూతురు ఇలా చేసిందంటే ఏదో మూలన తను కావాలని చేసింది కాదనిపిస్తుంది ఆమెని అంటాడు. ప్రేమ ఉండాలండి, కానీ మరీ ఇంత పిచ్చి ప్రేమ ఉండకూడదు. అది తప్పు చేసిందని తెలిసినా కూడా దానికి కారణం ఉంటుందని ఆలోచిస్తున్నారా మీరు అంటుంది. ముందు కోపం వచ్చిందామని, కానీ తర్వాత మనసు చెప్తుంది నా కూతురు తప్పు చేయదని. నీ గుండెల మీద చేయి వేసుకొని చెప్పు, భాను ఇలా వెళ్ళిపోయిందంటే నీకు ఏమీ అనిపించడం లేదా అంటాడు. మీలానే నా మనసుకు అనిపిస్తుంది భాను తప్పు చేయదని, కానీ కళ్ళారా చూశాక అది ఇంత పని చేస్తుందని అస్సలు అనుకోలేదు అంటూ కన్నీరు తెచ్చుకొని భర్త వైపు చూసింది. అప్పటికే నీరసంతో నిద్రలోకి జారుకున్నాడు అశోక్. అప్పటికే ఈ మాటలు విన్న భరత్ ఆలోచనలో పడ్డాడు. అమ్మా నాన్న చేసిన పని అక్క చేసిందా? అంటే అమ్మా నాన్న కూడా ఇలానే పెళ్లి చేసుకున్నారా? అంటే అమ్మకి ఫ్యామిలీ ఉందా? అమ్మా నాన్న ప్రేమించుకున్నారా? ఇలా ఎన్నో ప్రశ్నలు భరత్ని చుట్టేసిన ఆలోచనలో పడేశాయి. కాలం ఎవరి కోసం ఆగదు కదా. సాయంత్రం అవింది. హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన భాను ఎదురుగా ఉన్న పచ్చని చెట్లను చూసి ఎంతగానో ఆనందించింది. కానీ ఆమె మనసులో ఉన్న బాధని పోగొట్టడం చాలా కష్టం. హాస్పిటల్కి అయితే వచ్చింది, కానీ తన ధ్యాస అంతా ఇంటి మీద, తన తండ్రికి ఎలా ఉందన్న ఆలోచనే. మేడం మేడం వెనక్కి తిరిగిన భాను, చెప్పండి సిస్టర్ అని అడిగింది. సంగీత మేడం మిమ్మల్ని పిలుస్తున్నారు. వస్తున్నాను అంటూ లోపలికి వెళ్ళింది. గుడ్ ఈవినింగ్ మేడం.
గుడ్ ఈవినింగ్ బాను, కూర్చో, నీతో మాట్లాడాలి అంటుంది. బాను ఆలోచిస్తూనే కూర్చొని చెప్పండి మేడం, ఏదో మాట్లాడాలి అన్నారు అంటుంది. ఏం లేదు బాను, నువ్వు డైలీ ఒక పేషెంట్ని చెక్ చేయాలి, అంతేకాదు పేషెంట్ అయితే హాస్పిటల్లో లేరు, తన ఇంట్లోనే ఉంది. నీకోసం డైలీ హాస్పిటల్కి కారు వస్తుంది, నువ్వు పేషెంట్ని చూసుకుని తనలో మార్పు తీసుకొని రావాలి. బానుకి అర్థం కాక, మేడం నేను వచ్చింది ఈరోజే కదా, పైగా డైలీ అంటే ఇంకా ఏదో అనేలోపే నేను వెళ్ళేదాని బాను, కానీ పిల్లలతో నాకు ఇబ్బంది అవుతుంది, పైగా ఆ ఫ్యామిలీ చాలా మంచి వాళ్ళు. ఇంతకీ నువ్వు చూసే పేషెంట్ ఎవరో తెలుసా? ఎవరు మేడం? ఆర్కే అండ్ అదర్ అమ్మగారు సుహాసిని గారు. 3 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్ కారణంగా ఆవిడ బెడ్కే పరిమితమయ్యారు. ఏదో షాక్కి గురయ్యారు. అప్పటి నుంచి ఆవిడ అలాగే ఉంటున్నారు. నీకు తెలియదు బాను, ఆవిడలో మార్పు చూడాలని ఆర్కే ఇంకా అదర్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. 2 రోజులకు ఒకసారి నేను వెళ్ళి ఆవిడని చూసేదాన్ని, కానీ నాకు ఇంట్లో వర్కే ఎక్కువ అయిపోతుంది. పైగా అమెరికా నుంచి మా అత్తగారు మామయ్య గారు రావడంతో నాకు ఖాళీ ఉండడం లేదు బాను. అందుకే నువ్వు ఆర్కే ఇంటికి వెళ్తావా, వాళ్ళ అమ్మగారిని జాగ్రత్తగా చూసుకుంటావా అంటుంది. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా, నాకు లైఫ్ ఇచ్చిన వాళ్ళకి హెల్ప్ చేయకుండా ఎలా ఉండగలను? మీరు టెన్షన్ పడకండి మేడం, డైలీ నేను వెళ్తాను, ఆవిడలో మార్పు తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తాను అంటుంది. థ్యాంక్ యూ బాను, కారు వచ్చింది, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు అంటుంది. సరే మేడం అంటూ బయటకొచ్చింది బాను. మార్నింగ్ ఆర్కే ఫోన్ చేసినప్పుడు ఎందుకు ఈ విషయం చెప్పలేదు, నేను తనతో చాలాసేపు మాట్లాడాను కదా అంటుంది. అనుకుంటూ ఉంది మనసులో. బాను ఎక్కడికి వెళ్తున్నావు అంటుంది సౌమ్య. సౌమ్య, నేను ఆర్కే ఇంటికి వెళ్తున్నాను అంటుంది. ఎందుకు బాను? సంగీత చెప్పిన విషయమే పూర్తిగా చెప్తుంది బాను. కానీ చూడవే, మార్నింగ్ ఆర్కే కానీ అదర్వ్ కానీ ఈ విషయం నాకు చెప్పనే లేదు, కానీ ఇద్దరు చూసావా, పైకి గంభీరంగా ఉన్నా లోపల వాళ్ళ అమ్మ కోసం మనసులో ఎంత బాధపడుతున్నారో అంటుంది. అవునే, నిజంగా ఇద్దరు చాలా మంచి వ్యక్తులు, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు అంటుంది సౌమ్య. సరే సౌమ్య, నువ్వు జాగ్రత్త. సరే అంటూ కారు ఎక్కుతున్న బాను వైపు చూసి, ఇదంతా కావాలని ఆర్కే సారే చేశారా? అసలు ఏం జరుగుతుంది బాను లైఫ్లో? దీని జీవితం ఎటువైపుకి మలుపు తిరగబోతుందో నాకు అర్థం కావటం లేదు, కానీ ఇది పెళ్లి వద్దు అనుకుని వచ్చింది. దీనికి తెలియకుండానే ఆర్కే చాలా దగ్గర అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు అనుకుని ఫ్లాట్కి వెళ్ళింది. షూటింగ్ కంప్లీట్ అవ్వడంతో హెయిర్ స్టైల్ సరిచేసుకుని కారు ఎక్కాడు ఆర్కే. అసలు బాను వస్తుందా అనుకుని తనతో మాట్లాడిని తలుచుకుని ఆలోచనలో పడ్డాడు ఆర్కే. సార్, రేపు షూటింగ్ టైం మార్నింగ్ 7కి అంటాడు. సరే మూర్తి అంటూ సీటు వెనక్కి వాళ్ళాడు. బానుతో మాట్లాడి షూటింగ్కి వెళ్ళటం వలన ఎంతో సంతోషంగా ఉన్నాడు ఆర్కే. కానీ ఇప్పుడు అతని మనసు బాను మీదనే ఉంది. అసలు బాను వస్తుందా రాదా అని. చేతిలో ఉన్న ఫోన్ వైబ్రేట్ అవడంతో ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు ఏమైందిరా అంటాడు. నువ్వు ఇప్పుడు దేనికోసం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు, వదిన ఇంటికి వస్తుంది, నువ్వు ఎక్కువగా ఆలోచించకు అంటాడు అతడు. అప్పటి వరకు ఉన్న అలసట, బాను కోసం పడుతున్న దిగులు రెండూ ఇట్టే ఎగిరిపోయాయి. నిజంగా వస్తుందా అంటాడు. అన్నయ్య, నువ్వు చెప్పింది నేను చేయకుండా ఎలా ఉంటాను? నాకు తెలీదా, ఎప్పుడు లేనిది నువ్వు ఎంతో సంతోషంగా అన్నావు. ఆ సంతోషం ఎప్పుడు నీతోనే ఉంటుంది అన్నయ్య. ఎందుకంటే ఆ సంతోషం ఎవరో కాదు, వదిన. నేను హాస్పిటల్కి కార్ కూడా పంపించాను, ఈ పాటికి వదిన బయలుదేరి ఉంటుంది. ఇప్పుడే సంగీత గారు ఫోన్ చేసి చెప్పారు. అసలు ఈ విషయం నీకు చెప్పకూడదు, కానీ నీకు తెలుసుగా నాకు ఆత్రం ఎక్కువ అని, అందుకే వాగేశాను. అదర్ అంటూ చిన్నగా పలికాడు ఆర్కే. ఆ ఒక్క పిలుపులోని తమ్ముడంటే ఎంతో ప్రేమ తెలుస్తుంది. లవ్ యూ అన్నయ్య, మీటింగ్ ఉంది, నేను వెంటనే ఇంటికి వస్తాను అంటాడు. బాయ్ అంటూ కాల్ కట్ చేసి తన తమ్ముడు తన ప్రేమ కోసం పడి ఆరాటం తలుచుకుని ఎంతో గర్వంగా మురిసిపోయాడు ఆర్కే. డ్రైవర్, కార్ ఫాస్ట్గా పోని అంటూ ఆర్కే కొంచెం గట్టిగానే చెప్పాడు. ఎప్పుడూ లేనిది ఆర్కే అలా అనేసరికి మూర్తి ఆశ్చర్యంగా చూశాడు. కాసేపటికి కార్ ఇంటికి కొంచెం దూరంగా వచ్చేసరికి ఆర్కే ఫేస్లో ఏదో తెలియని ఆనందం. అతని కారు ఎదురుగానే మరో కారు వచ్చింది. డ్రైవర్, కారాపు. ఆర్కే మాటకి ఇంటి ముందు కారు ఆపాడు డ్రైవర్. ఆర్కే తన ఎదురుగా ఉన్న కారు వైపు చూశాడు. డోర్ ఓపెన్ చేసి తన చున్నీని సరిచేసుకుని కారు దిగింది బాను. ఫాస్ట్గా కొట్టుకుంటున్న గుండె మీద చేయి వేసుకుని ఆమె వైపే చూశాడు. ఎప్పటికీ మన ప్రేమ గెలుస్తుందో తెలియదు, కానీ నిన్ను మాత్రం వదలను కుట్టి, మన మధ్య ఎవరు అడ్డు వచ్చినా సరే అని ఆర్కే అనుకున్నాడో లేదో, బానుకి ఆర్కే మధ్యన ఒక బెంచ్ కార్ అడ్డంగా ఆగింది. ఫోన్ మాట్లాడుతూ కారు దిగిన మహాదేవ్ ఫోన్లో ఏదో మాట్లాడుతూ పక్కకు చూశాడు. కుంకుమ రంగు చుడిదార్లో ఉన్న బానుని చూశాడు మహాదేవ్. చూడగానే కొంచెం షాక్ అయ్యాడు. బాను ఫేస్లో వాళ్ళ అమ్మ రూపమే కనిపిస్తోంది. తదేకంగా బానుని చూసి కాల్ కట్ చేశాడు మహాదేవ్. బాను ముందుకు నడుస్తూ ఎదురుగా ఉన్న మహాదేవ్ని చూసింది. ఎవరు కావాలి అని అడిగాడు. నమస్తే సార్, అది నేను సుహాసిని.
సుహాసిని అమ్మగారిని చూడ్డానికి వచ్చాను. హాస్పిటల్ నుంచి సంగీత మేడం గారు బిజీ, అందుకే నేను వచ్చాను అంటుంది. ఆమె మాటకి మహాదేవ్ తీక్షణంగా భాను వైపు చూశాడు. మధ్య పాపడి, నుదుటిన బొట్టు, దాని కింద మళ్ళీ సుందరం బొట్టు, వదులుగా అల్లిన జడ, ఒక చేతికి 2 మట్టి గాజులు, మరో చేతికి ఎర్రని తాడు, మెడలో చైను. ఆమె రెడీ అయిన విధానం, మాట తీరు చూడగానే పల్లెటూరి వాతావరణం అని ఇట్టే కనిపెట్టేశాడు మహాదేవ్. లోపలికి పదమ్మా అన్నాడు. సరే సార్ అంటూ తన చేతిలో ఉన్న వైట్ కోట్ కారు సీట్లో పెట్టి ముందుకు నడిచింది. అప్పటికే ఇదంతా చూసిన ఆర్కే చిన్నగా నవ్వి కారు దిగాడు. నువ్వు ఎప్పుడు వచ్చావురా? అయిపోయిందా షూటింగ్? అయిపోయింది నాన్న అన్నాడు. పద లోపలికి. అప్పుడే ముందుకు నడుస్తున్న భాను ఆర్కే మాటలు చెవికి చేరగానే వెనక్కి తిరిగింది. ఆర్కే అంటూ అందంగా నవ్వింది. మహాదేవ్ షాక్గా ఆర్కే వైపు చూస్తాడు. ఎందుకంటే ఆర్కే అని ఇంట్లో వాళ్ళు, తన అసిస్టెంట్ మూర్తి, తన ఫ్రెండ్స్ మాత్రమే పిలుస్తారు. కానీ మొదటిసారి ఒక అమ్మాయి ఆర్కే అని పిలుస్తుంటే ఆ పిలుపు విన్న ఆర్కే నవ్వు చూడగానే షాక్ అవ్వాడు మహాదేవ్. పలకరింపుగా నవ్వి విసిరి, లోపలికి పదండి భాను. అంతలోని భాను ఆర్కే వైపు కోపంగా చూసి లోపలికి నడిచింది. ఆమె ఘాటైన చూపు హార్ట్కి గుచ్చేసరికి ఆర్కే ఫేస్ మాడిపోయింది. అదేంటి అలా కోపంగా చూస్తుంది? ఇప్పుడే కదా నవ్వుతూ మాట్లాడింది, అంతలోని ఏమైంది అనుకుంటున్నాడు. ఆర్కే, ఆ అమ్మాయి నీకు తెలుసా అని అడిగాడు. నాన్న తెలుసు అన్నాడు. అవునా, పద లోపలికి అంటూ ఇద్దరు నడిచారు. గుమ్మం దగ్గర చెప్పులు విడుస్తుంది భాను. అప్పుడే ఆర్కే, మహాదేవ్ గుమ్మం దగ్గరకు వచ్చారు. లోపలికి చెప్పులతో వెళ్ళుమ్మా అంటాడు. లేదు సార్, చెప్పులతో లోపలికి వెళ్ళడం నాకు నచ్చదు, ఎక్కడెక్కడో తిరిగి వస్తాం కదా అంటూ చిన్నగా నవ్వి చెప్పులు విడిచింది. మహాదేవ్ చిన్నగా నవ్వి లోపలికి వచ్చాడు. హాల్లో కూర్చొని ఉన్న జగదీష్ గారు గుమ్మం దగ్గర నిలబడిన ఆర్కే భానుని చూడగానే కంట్లో నీళ్లు తిరిగాయి. భాను కుడికాలు లోపలికి పెడుతుంటే ఆర్కే కూడా తనతో పాటుగా కుడికాలు పెట్టాడు. సోఫాలో కూర్చున్న మహాదేవ్ తన తండ్రి ముఖంలో ఎక్కడలేని సంతోషం వచ్చేసరికి ఆశ్చర్యపోయాడు. నాన్న? మహాదేవ్, ఏమైంది, మీ కంట్లో నీళ్ళేంటి అని అడిగాడు. ఏం లేదురా అంటూ తన మనవరాల్ని అపురూపంగా చూసుకుని బాధపడ్డారు. కానీ ఆమె పక్కన నడుస్తున్న ఆర్కేని చూడగానే జగదీష్ గారు వెంటనే నవ్వారు. నువ్వు అనుకున్నది సాధించే వరకు నిద్రపోవు ఆర్కే, ఇంటికి తీసుకుని రమ్మని చెప్పానో లేదు. తనతో పాటుగా కుడికాలు లోపలికి పెట్టి ఇద్దరు భార్యాభర్తలుగా నడుస్తున్నారు. మీ ఇద్దరికి తొందరలోనే పెళ్లి చేయాలి. నా మనవరాలు అచ్చం నా భార్యలోనే ఉంది. ఆ ముక్కు, ఆ కళ్ళు, ఆ పొడవు, ఆ నడక, ఆ నవ్వు అచ్చం నా భార్యలానే ఉంది. నిజంగా ఈ టైంలో జయంతి ఉంటే ఎంతగా సంతోషించేదో అనుకున్నాడు. భాను లోపలికొచ్చి జగదీష్ గారికి వినయంగా చేతులు జోడించి జగదీష్ నవ్వి, ఇలా రామ్మా అన్నాడు. భాను నవ్వి జగదీష్ కాలికి నమస్కారం చేసింది. నీ పేరేంటి అని అడిగాడు. భానుమతి సార్ అంటుంది. తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.